అందరికీ నమస్కారం. సాధారణంగా పత్రికల్లో ఎప్పుడైనా పొరపాటు దొర్లితే వెంటనే క్షమాపణ చెబుతారు, లేదా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఇస్తారు. ముఖ్యంగా ఈనాడు లాంటి పత్రికలో సాధారణంగా తప్పులనేవి రావు. వాళ్ళు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని వేస్తారు. 99% తప్పు రావు. బట్ ఒక్కొక్కసారి ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగినా ఆ పత్రిక బేషరతుగా క్షమాపణ చెప్తుంది. అనేక సందర్భాల్లో మనం చూసాం. అయితే నిన్న భోగాపురం విమానాశ్రయానికి భూములు ఇచ్చినటువంటి రైతుల మనోభావాలను వాళ్ళ పత్రికలో ప్రచురించే భాగంగా ఎవరంటే చేపల కంచేరుకు చెందినటువంటి మైలపల్లి ఎల్లాజీ అనే ఒక వ్యక్తి ఫోటోను ప్రచురించి, మేము భూమి ఇచ్చినప్పుడు ఇంత గొప్ప ప్రాజెక్ట్ అవుతుంది అనుకోలేదు, మాకు చాలా సంతోషంగా ఉంది, మేము 1.20 ఎకరాల భూమిని ఇచ్చాము, 1.20 ఎకరాల భూమిని అయితే ఇచ్చాము, సో మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆయన మాట్లాడినట్టుగా ఒక ఫోటో వేసి ఒక మ్యాటర్ వేశారు. సో ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే ఆ వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు కాదు, గతంలోనే ఎప్పుడో చనిపోయాడు. ఆయన 2023లోనే ఆయన చనిపోయాడు. అయితే ఇప్పుడు ఆయన ఫోటో వేసి వార్త రాయటం పట్ల ఇది ఈనాడు జర్నలిజం. చనిపోయిన వాళ్ళతో కూడా మాట్లాడిస్తున్నారు, ఆత్మలు కూడా వచ్చి మాట్లాడాయి అని చెప్పి సాక్షిలో ఒక బ్యానర్ ఐటమ్గా వేసి ఏకంగా అఫీషియల్లోనే వేశారు. చనిపోయి దాదాపు 3 ఏళ్ళు అవుతున్న వ్యక్తికి ఈ రోజు మాటలు ఆపాదిస్తూ కథనం ప్రచురించిన ఈనాడు వాస్తవాల కంటే అసత్య ప్రచారాలకే ప్రాధాన్యం ఇస్తుందనేందుకు ఇదే మరొక నిదర్శనం అని చెప్పి రాశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ కొడుకు పేరు కూడా ఎల్లాజీనే, మైలపల్లి ఎల్లాజీనే. అయితే వాస్తవానికి ఈ విలేకరులు మాట్లాడింది ఎవరితో అయ్యా అంటే వాళ్ళ కొడుకుతో మాట్లాడారు. సో వాళ్ళ కొడుకు ఏం చేశాడు, భూమి ఇచ్చిన సంగతి చెప్పాడు, గతంలో ఎంత భూమి ఇచ్చామో చెప్పాడు, అన్నీ చెప్పాడు. కానీ వాళ్ళ తండ్రి చనిపోయాడు అనే విషయాన్ని వీళ్ళకి చెప్పలేదు. మీరు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో పంపండి అని అడిగితే ఇతను ఏం చేశాడంటే వాళ్ళ తండ్రి ఫోటో పంపాడు. ఈ తండ్రి ఫోటో పంపితే విలేకరులకి అతను ఎవరు, అతని తండ్రి ఎవరు ఇవన్నీ వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు వాయిస్ తీసుకున్నారు, ఒక ఫోటో తీసుకుని ముద్రించేస్తారు, అక్కడి వరకే తెలుసు. సో ఎప్పుడైతే ఈనాడు ప్రతినిధులు ఒక ఫోటో పంపండి అన్నారో వాళ్ళ మనోభావాలు తీసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు, వాళ్ళ నాన్న ఫోటో పంపాడు. దానికి ఒక రీజన్ కూడా ఉంది. స్వయంగా నిన్న ఎవరైతే మైలపల్లి ఎల్లాజీ అంటే చనిపోయిన వ్యక్తి కొడుకు ఉన్నాడో ఆయనే ఒక వీడియో చేశాడు. ఇందులో ఈనాడు పత్రిక తప్పేమీ లేదు, అది నా తప్పిదమే, వాళ్ళు మాట్లాడింది నాతోనే, నేను మాట్లాడింది వాళ్ళతోనే. అయితే వాళ్ళు ఫోటో అడిగినప్పుడు మా నాన్నగారి ఫోటో ఇచ్చింది నేనే తప్ప వాళ్ళకి దానిలో ఎటువంటి సంబంధం కూడా లేదు. ఎందుకు ఇచ్చానంటే ఆ రోజు భూమి ఇచ్చినప్పుడు మా నాన్నే కీలకంగా వ్యవహరించారు. సో ఆ రోజు భోగాపురం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన వ్యక్తుల్లో నేను ఉన్నాను, మా నాన్న ఉన్నాడు. అలాగే ఈరోజు రైతులను ఆహ్వానించిన ఆహ్వానాల్లో కూడా నేను ఉన్నాను, కానీ మా నాన్న లేరు. సో నేనేం చేశానంటే మా నాన్నగారు కీలక పాత్ర పోషించారు కాబట్టి నేను ఆయనకే ఆ క్రెడిట్ చెందాలనే ఉద్దేశంతో ఆయన ఫోటో ఇచ్చాను తప్ప, ఆయన మాటలుగా అవి ఉండాలని ఆయన ఫోటో ఇచ్చాను తప్ప నేను ఎంత జరుగుతుందని నేను ఊహించలేదు, నాకు దీని మీద పెద్ద అవగాహన లేదు అని చెప్పి స్వయంగా ఆయనే ఒక వీడియో కూడా విడుదల చేశాడు. ఈనాడు పత్రికా యాజమాన్యానికి, ఈనాడు పత్రికా విలేకరులకి నా యొక్క క్షమాపణలు. నేను చేసిన అతి చిన్న పొరపాటు, నా ఫోటోకు బదులు మా నాన్నగారి ఫోటో పంపించడం వల్ల, ఈ పొరపాటు నా వలన జరిగింది కాబట్టి ఈ వివరణ ఇవ్వడం జరుగుతుంది. 2015 సమయంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల్లో మా నాన్నగారు కూడా ముఖ్యులు. ఆ రోజు ప్రధాన పాత్ర అతనిది కూడా ఉంది. కాబట్టి ఆగస్టు 1వ తేదీ 2026 2 రోజుల క్రితం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి నేను వెళ్ళడం జరిగింది. ప్రారంభోత్సవం అనంతరం బయటికి రాగానే కొంతమంది మీడియా మిత్రులు భూమినిచ్చిన రైతుల అభిప్రాయాలు సేకరించడం జరుగుతుంది. అందులో భాగంగానే నా దగ్గర కూడా అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది. అభిప్రాయ అనంతరం నేను నా ఫోటో బదులు మా నాన్నగారి ఫోటో ఇవ్వడం జరిగింది. మా నాన్నగారు చనిపోయారనే విషయం వాళ్ళకి చెప్పకపోవడం నాది అతిపెద్ద పొరపాటు. దానిని అనుకూలంగా తీసుకొని ఈ రోజు ఇంత దుష్ప్రచారం చేస్తారని నేను అనుకోలేదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూమి ఇచ్చిన వారిలో మేము కూడా ఒకరు. ఆ సమయంలో మా తాతల దగ్గర నుండి మాకు వచ్చినటువంటి భూమిని ఇవ్వడానికి మాకు పూర్తిగా ఇష్టం లేదు. ఆ సమయంలో మీ భూములు తీసుకొని మీకు అంతర్జాతీయ విమానాశ్రయం కోసం కాదు, బినామీ పేర్లతో వేరే వాళ్ళకి అంటగట్టాలని చూస్తున్నారని చెప్పి ఇదే వైసీపీ వాళ్ళు ఇక్కడ ఎయిర్ బస్ కాదు, ఎర్ర బస్సులు కూడా రావు, ఎయిర్ బస్సులు ఎలా వస్తాయి మీరు ఒకసారి చూసుకోండి అని ఎన్నో మాటలు కానీ చేతలు కానీ ఎన్నో చేసి మా భూములు అడ్డుకోవడానికి, ఇవ్వడానికి ఇష్టపడకుండా అడ్డుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మా గ్రామానికి పక్కనే దెబ్బలపాలెం గ్రామంలో మీటింగ్ పెట్టి ఎర్ర బస్సు రాని ప్లేస్లోకి ఎయిర్ బస్సులు మీకు వస్తాయంటే మీరు ఎలా నమ్ముతున్నారని చెప్పి ఎంతో మంది నాయకులను ఆ రోజు మా గ్రామాలకు పంపించి మా పంచాయతీలో మీటింగ్లు పెట్టి అడ్డుకోవడానికి కార్యక్రమాలు చేస్తే, ఆ రోజు ఉన్నటువంటి కర్రోతు బంగారాజు గారు మండల ప్రెసిడెంట్గా ఉన్నారు, పార్టీ ప్రెసిడెంట్గా కర్రోతు సత్యనారాయణ గారు ఉన్నారు, ఎంపీటీసీగా నీలాప అప్పలరామిరెడ్డి, సర్పంచ్గా మైల్పిల్లి ఎల్లాజీ గారు. వీళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ భూసేకరణ కార్యక్రమంలో ముఖ్యమైన పాత్ర మా నాన్నగారు ఉన్నది కాబట్టి మా నాన్నగారు ఫోటో పెడితే
మాకు గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి నా ఫోటోకి బదులు మా నాన్నగారి ఫోటో ఇవ్వడం జరిగింది. నేను చేసిన పొరపాటుని అవకాశంగా తీసుకొని ఈ 2 రోజులు మమ్మల్ని ఎంత హింసించాలో, ఎంత బాధ పెట్టాలో, ఎన్ని విధాలుగా ఏం చేయాలో అన్నీ చేశారు. దానికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్ కూడా వచ్చింది, మీరు ఒకసారి చూడొచ్చు. నా వల్లే పొరపాటు, నా ఫోటోకు బదులు నాన్నది పంపింది నేనే, వైకాపా దుష్ప్రచారాన్ని నమ్మొద్దు, వీడియో విడుదల చేసిన మైలపల్లి ఎల్లాజీ. సో వాస్తవానికి అతనికి బిడ్డ కూడా పుడితే ఈ ట్రోలింగ్ ద్వారా సంతోషం కూడా లేకుండా చేశారు. నేను చేసిన పనికి ఒక మీడియాకు ఇంత బ్యాడ్ నేమ్ రావటం, ఇంత అపఖ్యాతి రావటం అనేది నా మనసు కూడా చాలా బాధ అనిపించింది. కాబట్టి నేను ఈ వీడియో విడుదల చేస్తున్నానని స్వయంగా అదే మైలపల్లి ఎల్లాజీ, అంటే తండ్రి పేరు అదే, కొడుకు పేరు అదే. ఇక్కడ కన్ఫ్యూజన్ కూడా ఎందుకు వచ్చిందంటే పేర్లు ఒకటే కావడంతో ప్రధాన కన్ఫ్యూజన్ వచ్చింది. అదే తండ్రి పేరు వేరు, కొడుకు పేరు వేరైతే అట్లీస్ట్ ఆ ముద్రించేటప్పుడు వేరే అవగాహన ఉండేదేమో మీడియా ప్రతినిధులకి. బట్ 2 పేర్లు ఒకటే కావడంతో వాళ్ళకి అవగాహన లేదు, ఇచ్చిన ఫోటో ఎవరనేది వాళ్ళకి తెలియక అదే ఫోటోను ప్రచురించారు తప్ప అసలు ఈనాడు పత్రిక చనిపోయిన వ్యక్తి ఫోటోని తీసుకొచ్చి ఎక్కడ ప్రచురిస్తుందో నాకు అర్థం కాలేదు. ఏదైనా సరే ఉన్నవాళ్ళ ఫోటో తీసుకుంటుంది, కానీ ఈయన ఎప్పుడో 2023లో చనిపోయాడు, ఈయన ఫోటో ఈనాడు దగ్గర ఎందుకు ఉంటుంది, ఈనాడు తీసుకొచ్చి ఎందుకు ప్రచురిస్తుంది? చిన్న లాజిక్ ఆలోచించండి. ఈనాడు పత్రిక అయితే తీసుకొచ్చి ప్రచురించదు కదా. 3 సంవత్సరాల క్రితం చనిపోయాడు ఆయన, 2023లో చనిపోయాడు ఆయన. సో ఆ వ్యక్తి ఫోటోను అంత జాగ్రత్తగా తీసుకొచ్చి పాస్పోర్ట్ సైజ్ ఫోటో వాళ్ళు ఎందుకు ప్రచురిస్తారు? సో జరిగిన మిస్టేక్ ఏంటంటే కొడుకే పంపాడు. ఎవరితో అయితే మాట్లాడారో, రైతులుగా భోగాపురానికి భూములు ఇచ్చిన రైతుగా ఎల్లాజీ ఉన్నాడు, మైలపల్లి ఎల్లాజీ ఉన్నాడు, కొడుకు పేరు తండ్రి పేరు 2 ఒకటే. మీరు ఎంత భూమి ఇచ్చారంటే చెప్పాడు, ఎప్పుడు ఇచ్చారంటే చెప్పారు, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే చెప్పాడు. చెప్పిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పంపండి అంటే వాళ్ళ తండ్రి ఫోటో పంపడం అనేది ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా కొడుకే ఒప్పుకున్నాడు. అంటే కోతి చేతికి కొబ్బరికాయ అన్నట్టుగా ఈనాడు పత్రిక మీద ఎప్పుడు విషం చిమ్ముదామా అని ఎదురు చూస్తున్నటువంటి వైసీపీకి సాక్షికి ఏంటంటే నేను ఒక ఇది దొరికింది. వాళ్ళు మీరు ఇంకోటి కూడా చూడండి, ఈనాడు పత్రికలో ఆన్లైన్లో వెంటనే ఫోటో మార్చేశారు. ఆ ఫోటో తీసేసి వేరే ఫోటో వేశారు. మీరు ఆన్లైన్లోకి వెళ్ళండి, బట్ ఆఫ్లైన్లో ఎడిషన్ ఆల్రెడీ ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత దాని మీద మార్చడం అనేది కుదరదు, మనందరికీ తెలిసిందే. బట్ ఆన్లైన్లో కాబట్టి వాళ్ళు తప్పు తెలిసిన వెంటనే ఏం చేశారంటే సరిదిద్దుకున్నారు. బట్ ఇది ఈనాడు సైడ్ నుంచి జరిగిన మిస్టేక్ కాదు. కాకపోతే ఆ వ్యక్తి కాదా అనేది నిర్ధారించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నప్పటికీ కూడా ఈయన చేసిన ఒక పొరపాటు వల్ల వాళ్ళు అదే ఫోటోను ప్రచురించడం వల్ల వచ్చింది తప్ప మిగతాది కాదు. అంటే దీన్ని ఎలాగైనా సరే రాజకీయం చేయాలని భావించినటువంటి వైసీపీ పార్టీ నిన్న మొత్తం సోషల్ మీడియాలో దీని మీద కొంతమంది మేధావుల ముసుగులో ఉన్న వాళ్ళు కూడా నిన్న ఈనాడు జర్నలిజాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చారు. వాస్తవానికి నాకు తెలిసి జర్నలిజంలో ఈనాడు జర్నలిజాన్ని ప్రశ్నించే స్థాయి కానీ అర్హత కానీ వైసీపీ పార్టీకి కానీ సాక్షికి కానీ ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు సాక్షి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సాక్షిలో రాసే అన్ని అబద్ధాలే కదా. నేనే 2-3 వీడియోల ద్వారా చేశాను. మొన్న కోర్టు ఒక తీర్పిస్తే వీళ్ళు సాక్షిలో ఒక మ్యాటర్ రాశారు. ఇలాంటి కథనాలు అనేకం జరిగాయి సాక్షిలో. ఏకంగా వీళ్ళు కోర్టు తీర్పులనే వక్రీకరించి రాస్తారు. బట్ ఏ రోజు కూడా మా సైడ్ నుంచి తప్పు జరిగిందని ఎప్పుడు ఏ రోజు కూడా ఒప్పుకోరు. మీకు గుర్తుందో లేదో, జాతీయ పతాకాన్ని కూడా రివర్స్లో ప్రింట్ చేసినటువంటి చరిత్ర వైసీపీ పార్టీది, సాక్షి పత్రికది. జాతీయ పతాకాన్ని రివర్స్లో చేశారు, అందులో రెడ్ పైకి పెట్టకుండా గ్రీన్ పైకి పెట్టి ముద్రించినటువంటి చరిత్ర వైసీపీ సాక్షి పత్రిక ఉంది. మీరు గతానికి వెళ్ళి ఒకసారి పరిశీలించండి. సో మొత్తంగా నిన్న ఈనాడులో దొరికినటువంటి ఈ తప్పు అనేది ఆ సంస్థ నుంచి జరిగింది కాదు. కేవలం ఎవరైతే తన కొడుకు మాట్లాడి తండ్రి ఫోటోను పంపాడో, మా నాన్నకి క్రెడిట్ దక్కాలనే ఉద్దేశంతో పంపాడో అది జరిగింది. అతను ఇంకో విషయం కూడా చెప్పాడు, ఇంత జరుగుద్ది, ఇంత రచ్చ అవుద్ది, ఇదంతా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. సో ఆలోచించకుండానే నేను మా నాన్నకి క్రెడిట్ దక్కాలనే ఉద్దేశంతో ఆయన మాటలుగా నేను పంపాను తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు. నా పేరు కూడా ఎల్లాజీనే, మా నాన్న పేరు కూడా ఎల్లాజీనే. సో అక్కడ జరిగిన మిస్టేక్ అదే తప్ప ఈనాడు పత్రికకి ఎటువంటి సంబంధం లేదు. నాకు బిడ్డ పుట్టిన సంతోషం కూడా లేకుండా చేశారు అని చెప్పి ఆయన కొంచెం భావోద్వేగానికి లోనై ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. నేను అదే అంటాను, సాధారణంగా ఏదైనా తప్పు దొర్లితే వెంటనే సరి చేసుకోవాలి. ఈరోజు ఈనాడు కాబట్టి అసలు విషయాన్ని వాస్తవాన్ని ప్రచురించింది. అదే సాక్షి పత్రికలో ఏదైనా తప్పు వచ్చి ఇది తప్పు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఇది ఫేక్ అని ఎవరైనా మాట్లాడితే కనీసం దానికి వివరణ కూడా ఇవ్వదు. ఏ రోజు వివరణ కూడా ఇవ్వదు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ ఫేకే. సో వైసీపీ సాక్షి పత్రికలు అలా ఉంటుంది. బట్ ఈనాడు అలాంటి విషయాలు చేయలేదు. జరిగిన తప్పుకి ఏంటి అనేది వాళ్ళ కొడుకు నుంచే వివరణ తీసుకుని వాళ్ళ కొడుకు చేతే ఆ వీడియో విడుదల చేయించి వాస్తవాలను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం అయితే చేసింది. సో నిన్న జరిగిన తప్పుని మీరు ఎలా చూస్తున్నారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.